నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయంగానే కాదు ఇటు చిత్రసీమకు కూడా అంటుకుంది సో ఇక్కడ చిత్రసీమలో కొంతమంది హీరోయిన్స్ ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి సో దాని ద్వారా కొంతమంది దంపతులు కూడా విడిపోయారని చెప్పని ఒక ఛానల్లో కొంతమంది వార్తలు చెప్పడం జరిగింది సో దానికి స్పందించేటువంటి ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు సో వారితో మాట్లాడదాం. నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రముఖ హీరోయిన్స్ సమంత అలాగే రకుల్ ఫోన్స్ కూడా ట్యాపింగ్ అయ్యాయని చెప్పేసి వార్తలో రావడం సో ఒక యూట్యూబ్ ఛానల్లో ఇదమ్మా ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్ ఏ ప్రభుత్వం అయినా ఈ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది వాళ్ళ వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఒక విభాగం అది. ఎందుకంటే ఎక్కడన్నా కుట్రలు జరుగుతున్నాయా, ఎక్కడన్నా మత విద్వేషాలు చూడబోతున్నాయా, ఎక్కడన్నా వేరే అరాచకపు కార్యక్రమాలు జరుగుతున్నాయా, రోహింగ్యాస్ సమర్థిస్తారని వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇస్తారని ఓవైసీ లాంటి మాట్లాడుతున్నారు. సో రోహింగ్యాస్ కదలికలు ఏంటి, వాళ్ళకి ఎవరు అండగా ఉంది, ఇలాగ రకరకాల విషయాలు ఉంటాయి. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది ఒక విధానం. ఆ విధానంలో జరిగినప్పుడు రకుల్ కీర్తికు డ్రగ్స్ లో ప్రాబ్లంలో ఉంది. ఆ అమ్మాయి విషయంలో హెల్ప్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే అసలు నిజం ఎంతో తెలుసుకోవడానికి అవ్వచ్చు, ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు. సమంత విషయంలో ఆ అమ్మాయి ఏదైనా సమస్య హెల్త్ బాగాలేదు, హెల్త్ కాక ఫారెన్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఆ ట్రీట్మెంట్ మీద అసలు ఏంటి సలహా సంప్రదింపుల కోసం జరిగి ఉండదు. ఈ కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు డిఎన్ఏ ఏంటంటే కాంగ్రెస్ ఇవాళ కాదు, గత చరిత్రలో చూసుకుంటే అలనాడు వాణిశ్రీ విషయంలో మహానటి వాణిశ్రీని చెన్నారెడ్డి గారు వెళ్ళి రాజభవన్కి వెళ్ళి రాజభోగాలని ఏదో మాటలు మాట్లాడటం, ఆ తర్వాత జయసుధని రాహుల్ గాంధీ తోటి జతకట్టి ఫోన్లు మాట్లాడటం, వీళ్ళకి ఒక దౌర్భాగ్యపు షిండే గవర్నర్ గా ఉన్నప్పుడు రాజభవన్ లో అమ్మాయిలు అని చెప్పి సినిమాతారలు అని ఇవన్నీ కాంగ్రెస్ యొక్క నేపథ్యం. కాంగ్రెస్ డిఎన్ఏ ఇలాంటి దౌర్భాగ్య పనులు తరసిల్తా ఉంది. అది జరిగింది. ఆ అమ్మాయి ఏ కారణం ఏం మాట్లాడారు నువ్వు తెలుసు. అమ్మాయి ఫోన్ చేయగానే ఫోన్ ట్యాప్ ఫోన్లో మాట్లాడటం జరగగానే అడుగుతారు ఆ అమ్మాయి బెడ్కి వచ్చేసినట్టేనా. ఆడపిల్ల జీవితాన్ని ఆడపిల్ల రకుల్ ప్రీతికి నిన్నగా పంపాలి పెళ్ళి. ఆ పిల్ల జీవితంలోకి ఎందుకు ఇప్పుడు పోస్తారు? ఆ పిల్ల కేటీఆర్ ఫోన్లో మాట్లాడితే అమ్మాయి బెడ్ మీదకి వచ్చేసినట్టు. ఆడపిల్ల అంటే అంత సులకరగా ఉందా? సినిమా హీరోయిన్ అంటే అంత సులకరా? ఫోన్లో మాట్లాడితే కదిలిస్తే పలకరిస్తే బెడ్లోకి వచ్చేసినట్టు లెక్కనా? ఈ చిల్లర భావం, చిల్లర బుద్ధులు కాంగ్రెస్ వాళ్ళ డిఎన్ఏది చిల్లర రాజకీయాలు తప్పితే కాదు. ఆయన మాట్లాడుతుండొచ్చు. ఒక అధిపతి పార్టీలో అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ప్రముఖ నేత, నెంబర్ 2 నేతగా ఉన్నప్పుడు సెలబ్రిటీలు ఎవరన్నా వాళ్ళకి సమస్య ఉండొచ్చు, సలహా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆటోమేటిక్ గా కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసి అలాగే అమ్మాయి రకుల్ ప్రీతి పాపం ఇంట్లో మొన్న లేదని తేలిన ఆ అమ్మాయి డ్రగ్స్ కేసులో అందరూ చూసాం. ఆ అమ్మాయిని పాపం కెరీర్ కూడా దెబ్బతింది పాపం. ఆ అమ్మాయి లాగారు, ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటే అది. సో ఆ విషయంగా మాట్లాడి ఉండొచ్చు. ఆ విషయంగా అసలు నిజాన్ని కనుక్కోవడానికి ట్యాపింగ్ చేసుకుంటచ్చు. దీంట్లో తప్పేం? అది చేసే అమ్మాయిని ఇవాళ అమ్మాయి కాపాడబడింది అంటే బహుశా నిజాలు తెలుసుకుంటూ వాళ్ళే కనుక ఇవన్నీ కూడా ఒక రొటీన్ గా జరిగే కార్యక్రమాలు. దాన్ని ఏదో పెద్దగా పోతం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారు. వాళ్ళిద్దరూ విడిపోయినప్పుడు సమంతను చేసి విడిపోయినప్పుడు వాళ్ళిద్దరూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందువల్ల కలిశాము, ఎందువల్ల విడిపోయాము, ఎవరికి మా మనసును కలవలేదు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, అతని టెంపర్మెంట్ నాకు ఇబ్బంది పెట్టింది అని, ఆ అమ్మాయి టెంపర్మెంట్ నాకు ఇద్దరు ఎందువల్ల విడిపోయారో క్లీన్ గా చెప్పారు. ఇవాళ కొత్తగా వాళ్ళు విడిపోవటానికి ఫోన్ ట్యాపింగ్ కారణం అని లేనిపోని కోడిగుండు కింద మోకాలకి పుడేసి మాట్లాడటం తప్పితే కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు నీచ నికృష్ట ఆలోచన. అదేనమ్మా, ఒక అల్పులకు అధికారం వస్తే ఎలా ఉంటుంది, ఏ విషయంలో అయినా ఏ సమస్యలో అయినా ఎలా ఉంటుంది అనేది తార్కాణం ఇవాళ కాంగ్రెస్. అల్పులకు అధికారం వస్తే ఇలాగే ఉంటుంది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ అది పెద్ద గొప్పగా ఫీల్ అయిపోవడం, పట్టేసుకున్నట్టు. ఆ అమ్మాయి పెళ్ళయింది కొత్తగా ఈ మధ్య పెళ్ళయింది పాప రకుల్ ప్రీతి. ఇప్పుడు ఆ భర్త ఏమో
అనుమానాలు వస్తే వాళ్ళిద్దరు మధ్య విభేదాలు వస్తే ఎవరు కారకులు అవుతారు? ఈ కాంగ్రెస్ కాదు, ఈ దౌర్భాగ్యులు కదా, వీళ్ళు అవుతారు కదా. ఆ ముందు వెనక ఆలోచన లేకుండా ఏది పడితే ఏది పబ్లిసిటీ, ఏదైతే టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందో అందుకని వాళ్ళిద్దరిని లింక్ చేయటం. పాపులర్ హీరోయిన్లు కనుక వాళ్ళని లింక్ చేస్తేనే కదా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. అది మామూలు ఎవరో అయితే ఎవరిని గురించి అలా మాట్లాడితే అవ్వదు కదా. ఇది నేపథ్యం, డిఎన్ఏ, కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ. ఇలాంటి నీచపు కార్యక్రమాలకి, నీచపు ఆలోచనలకి కేంద్రం కాంగ్రెస్. అది కాంగ్రెస్ కాదు. అంటే చిట్టిబాబు గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే హీరోయిన్సే కాకుండా రాజకీయ నాయకుల భార్యలు వాళ్ళ పర్సనల్ థింగ్స్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కూడా ఉంది. సో ఇదంతా కూడా బిఆర్ఎస్ హయాంలో జరిగింది అంటున్నారు. అదే బిఆర్ఎస్ హయాం కాదమ్మా. ఇప్పుడు గుడ్డి మీద చేసుకుని సీఎం అని చెప్పాలండి. వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫోన్లు ట్యాపింగ్ చేయట్లేదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎలా పట్టుకుంటారు? ఇంటెలిజెన్స్ ఒక విభాగం ఫోన్ ట్యాపింగ్ అనేది. ఒక టెర్రరిస్ట్ పట్టుకోవాలన్నా, ఇంకోళ్ళు పట్టుకోవాలన్నా, వాళ్ళ కదలికలు తెలుసుకోవాలన్నా, ఒక డ్రగ్ ట్రాఫిక్ కలుసుకోవాలన్నా ఫోన్లు ట్యాపింగ్ చేయడం అలాగే పట్టుకుంటారు. దట్ ఇస్ వాళ్ళ గుడి మీద చేసుకోబట్టి వాళ్ళ గవర్నమెంట్ లో ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు అంటే ఎందుకు పిచ్చిపోతలు? ప్రజలకు తెలియదు కనుక, ఈ వివరాలు తెలియదు కనుక, లోతు తెలియదు కనుక మాట్లాడేయడం. ఫోన్ ట్యాపింగ్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్. గత రాజకీయ నాయకులు ఎత్తుగడలు ఏంటి తెలుసుకోవడానికి ఒక స్టెప్ దాటి వెళ్ళి చేస్తారు రాజకీయ ఎత్తుగడలు. వీళ్ళల్లో రాజకీయ ఎత్తుగడలు వేసేంత వ్యూహకర్తలు ఎవరు ఉన్నారంటే వీళ్ళని పెద్ద ఫాలో చేయడానికి. ఒక కేసీఆర్ గారు అంటే ఒక వ్యూహకర్త. ఆ వ్యూహకర్త ఆ వ్యూహకర్త కనుక ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కథలకు ఏంటి, రాజకీయ ఎత్తుగడలు ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన ట్యాప్ చేశారంటే ట్యాప్ చేయాలి. కానీ వీళ్ళకి వ్యూహాలు ఏముంది? వీళ్ళ వ్యూహాల వల్ల ఏమన్నా గెలిచారా? అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తే, ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళని అడుగుతుంటే వీళ్ళు వచ్చేవారు అధికారంలోకి. ఫోన్ ట్యాపింగ్ ని ఆయుధంగా పెట్టుకుని వీళ్ళు వచ్చేవారా? రాజకీయ నాయకుల్ని వాగుతారు, పిచ్చి వాగులు తప్పితే వాళ్ళ మాటల్లోనే మాట్లాడారు. వాళ్ళు అంటున్నారు వాళ్ళ అన్ని ట్యాపింగ్ చేశారు, వాళ్ళ ఎత్తుగడలు తెలుస్తున్నారు. వాళ్ళ ఎత్తుగడలు తెలుసుకుని మీరు ట్యాపింగ్ చేస్తే మిమ్మల్ని అధికారంలో రానిచ్చేవారా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టాప్ హీరోయిన్స్ అన్నారు. అందులో ముఖ్యంగా సమంత పేరు, అలాగే రకుల్ పేరు కూడా వినిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరైనా లేకపోతే ఇంకా వేరే టాప్ హీరోయిన్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికైనా ఎంత ఇచ్చారు. రేపు పొద్దున్నే మహేష్ బాబుని లింక్ చేసిన మహేష్ బాబుకి కేటీఆర్ కి మంచి స్నేహం ఉంది. సో మహేష్ బాబుని లింక్ చేసి మాట్లాడచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీచానికి, ఎంత ఘోరానికైనా తెలియజేస్తారు. రేపు అది కూడా మాట్లాడచ్చు వాళ్ళు. కనుక వాళ్ళు మాట్లాడడానికి ఏమి ఆధారాలు, ఇంతవరకు ఏం మాట్లాడారు, ఓకే ఫోన్ ట్యాప్ ఏం జరిగిన ఇది మధ్యలో ఏం జరిగింది, ఏం జరిగింది, ఫోన్లో ఏమన్నారు, అది బయట పెట్టమనండి. దమ్ముంటే బయట పెట్టమనండి. ఫోన్ చేశారు, ఫోన్ విన్నారు, ఏం విన్నారు, ఏం వచ్చింది బయటికి? మీ దగ్గర ఉంటుంది కదా మరి ఆధారాలు, బయట పెట్టండి. ఇదిగో కేటీఆర్ ఈ మాట మాట్లాడాడు, ఇలాగ అడ్వాన్స్ అయ్యి అమ్మాయితోటి అడ్వాన్స్డ్ గా మాట్లాడాడు, లేదా అమ్మాయి ఈ విషయం తెలుసుకుని దాని మీద ఇలాంటి గవర్నమెంట్ చర్య తీసుకుంది చెప్పాలండి. ఆధారాలు చెప్పు. ఊనే గాలి సోది వాగుడు, గాలి వాగుడు. అంటే చిట్టిబాబు గారు ఇంకొంతమంది వాదన ఏంటి అని అంటే, బిఆర్ఎస్ హయాంలో అంటే కేటీఆర్ గారికి దగ్గర అవ్వడం బట్టే సమంతకి హ్యాండ్లూమ్ సంబంధించి యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది కొంతమంది దగ్గర నుంచి. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి వాళ్ళు మీరేమంటారు? సోనియా మిర్జాని ఇప్పుడు ఎంపీగా నిలబెడతామంటున్నారు, సానియా మిర్జాని. మరి సానియా మిర్జాకి రేవంత్ రెడ్డికి ఏమి సన్నిహితం ఉందా? ఏ సన్నిహితంతో పాకిస్తాన్ ఆడపిల్ల అయిపోయిన పాకిస్తాన్ పౌరురాలైన అమ్మాయిని తీసుకొచ్చి నిలబెడతామంటున్నారు. కాంగ్రెస్ కి ఆ అమ్మాయికి ఏంటి బంధం? బెడ్రూమ్ బంధం ఉందా అని అంటే ఎలా ఉంటుంది? ఎంత అసహ్యంగా నీచంగా ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక పదవి ఇస్తే ఇమీడియట్ గా బంధం అన్నట్టే, పడక అది బంధం అన్నట్టు. ఇంతకన్నా వాళ్ళ కాంగ్రెస్ కల్చర్ అమ్మా. నిన్న కూడా కంగనాకి ఎంపీ సీట్ ఇస్తే వీళ్ళ చిల్లరతరంగా కాంగ్రెస్ వాళ్ళు ఏం అడిగారు? మార్కెట్ లో నీ రేట్ ఎంత అని అడిగారు, మండీలో నీ రేట్ ఎంత అని. చిల్లర జాతి కాంగ్రెస్ విజయని అంత చిల్లరతనం, ఎక్కువ సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ భావజాలమే అంత. ఇంకొకటి అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది చాలా
దుమారమే రేపుతోంది. అటు రాజకీయంగాను దుమారం రేపుతోంది. ఇప్పుడు ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంటుకోవడం జరిగింది. చిత్రసీమకు కూడా. కానీ చిత్రసీమకి ఏం జరిగినా స్పందించేటువంటి అంటే మీరు ఎలాగైతే స్పందిస్తారో పోసాని గారు కూడా అలాగే స్పందిస్తారు. కానీ ఈ విషయానికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి పోసాని గారు ఎందుకు స్పందించట్లేదు? ఏం జరిగింది? ఆయనకు కూడా ఏమైనా బెదిరింపులు వెళ్ళాయా? ఏమైందంటారు? ఓసారి ఎందుకు స్పందించట్లేదు అనేది ఆయన్ని అడగాలి. ఓసారి స్పందించకపోవటానికి కారణం రకరకాల ఎప్పుడు స్పందించాలి ఇంకా ఇదేమి ఇదో గాలి బుడగ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఎందుకు తీస్తున్నారంటే వీటి మీద ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ప్రజల మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ప్రజలు వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు. డిసెంబర్ 9వ తారీఖే రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు ఒకటి చేయలేదు, ఏమిటి ఎక్కడ అని అడుగుతున్నారు. రైతు రుణమాఫీ అడుగుతున్నారు. ఎక్కడ మీరు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కరెంటు, అప్పుడేమో ఫ్రీ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు, ఫ్రీ అనేసారు. ఇప్పుడేమో ఆ కార్డు కావాలి, ఆ కార్డులో ఈ పేరు ఉండాలి, మీ ఆదాయం ఇంతే ఉండాలి, ఈ రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. ఆ రోజు ప్రామిస్ చేసినప్పుడు మరలేని దానికి అడ్డమైన ప్రామిస్ చేసినప్పుడు అప్పుడు ఈ కండిషన్స్ పెట్టి ఇవాళ పెడుతున్నారు ఏంటి అని నిలదీస్తున్నారు ప్రజలు. బస్సు అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు, బస్సులు తక్కువ, ప్రయాణికులు ఇది ఎక్కువ, చోటు లేదు, కిరిసిపోతున్నారు, కండక్టర్ లాగి కొడుతున్నారు, డ్రైవర్లు లాగి కొడుతున్నారు, బస్సులు ఆపట్లేదు, స్టాపుల్లోని గొడవ చేస్తున్నారు, ఆటోలు మా కుటుంబాలు నాశనం అయిపోయినాయి, మాకు సమాధానం ఏంటని అడుగుతున్నారు. ఇవన్నింటినీ ప్రజలు నిలదీస్తున్నారు. సో వీటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి చెత్త ఇష్యూలను తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రము ప్రతి ప్రభుత్వము చేసేది. అది చేయటం అనేది వాళ్ళ బాధ్యత. వాళ్ళ ఇంటెలిజెన్స్ అందుకే ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ తో ఒక విభాగం ఇది. ఫోన్ టెర్రరిస్టుల్ని, కుట్రదారుల్ని, రాజకీయ కుట్రవచ్చు, ఇంకో కుట్రవచ్చు, సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశం అవ్వచ్చు, రోహింగ్యాలు అవ్వచ్చు, ఐఎస్ఐ మూవ్మెంట్లు అవ్వచ్చు, ఇట్లా అనేక విషయాలు ఉంటాయి. ఈ అనేక విషయాల మీద ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో రాజకీయ నాయకులు ప్రమేయం ఉండకూడదంటే ఎట్లా? ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు, ఉదాహరణ ఇందాక చెప్పినట్టు ఓవైసీ నేను రోహింగ్యాలకి లీగల్ సపోర్ట్ ఇస్తాను అంటున్నాడు. రోహింగ్యాలు అనే వాళ్ళని మన దేశానికి శత్రు కూటమి వాళ్ళు వచ్చి ఇక్కడ అల్లలు సృష్టించడానికి వస్తున్నారు. వాళ్ళని అడ్డుకోవాల్సింది, వాళ్ళు నిర్వహించాల్సిన బాధ్యత. అలాంటి వాళ్ళకి నేను లీగల్ సపోర్ట్ ఇస్తాను అంటున్నాడు ఓవైసీ అంటాడు. మరి అప్పుడు ఆ ఓవైసీ యొక్క కదలికల్ని అతను ఎవరు మాట్లాడుతుండో అబ్జర్వ్ చేయకుండా ఉంటుందా ఇంటెలిజెన్స్? డెఫినెట్ గా చేస్తుంది. దేశద్రోహపు చర్యలకి పాల్పడే వాళ్ళని నేను సమర్థిస్తాను అంటే వాళ్ళని అతని కదలిక ఇలాంటివన్నీ అనేక కారణాలు ఉంటాయి. గవర్నమెంట్ ఫోన్ వింది, ఫోన్ మాటలు వింది, పర్సనల్ మాటలు వింది అని ఒక కొత్త ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. రాజకీయ నాయకులు పర్సనల్ ఏంటో చెప్పు, ఇదిగో ఇది నా పర్సనల్, ఇది విన్నారు అని చెప్పు, సాక్ష్యాలు చెప్పు. ముందు సోది వాగుడు, గాలి వాగుడు, ఈ సంస్కారం లేని ఆడపిల్లల జీవితాలని అల్లరిపాలు చేసే ఈ బోగస్ మాటలు ఆపాలి కాదు. ఇంకొకటి ఏంటంటే చిత్రసీమకు సంబంధించి అంటే ఏం జరిగినా కానీ స్పందించేటువంటి పోసాని కృష్ణమురళి గారు చిరంజీవి అంటే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చిరంజీవి పైన కూడా ఆయన కామెంట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి ముందు ఆయన వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు. అంటే లాస్ట్ టైం ఏదైతే టికెట్స్ గురించి ఇష్యూ అయిందో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి కలవడం జరిగింది. చాలా రిక్వెస్టింగ్ గానే ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ సినిమా విడుదలైనా కానీ టికెట్స్ వైజ్ కానీ షోస్ వైజ్ కానీ పెంచండి అని రిక్వెస్టింగ్ అని అడిగారు. కానీ పోసాని కృష్ణమురళి గారు మాత్రం అమ్మ సాక్షిగా అని చెప్తూ ఆయన ఎలా చాలాగా అంటే వార్నింగ్ ఇచ్చేటువంటి విధంగా వార్నింగ్ ఇచ్చేలాగానే చిరంజీవి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? చాలా తప్పుడు వ్యాఖ్యలు. చిరంజీవి గారు ఆ రోజు నిలబడింది ఆయన సినిమాలో ఆచార్య, చిరంజీవి, మహేష్ బాబు సినిమా, మనాడు డైరెక్టర్ ఇలా ఒకవేళ 4 ప్రభాస్ సినిమా, రాజమౌళి సినిమా, ఈ 4-5 పెద్ద సినిమాలు ఉన్నాయి. సో ఆ పెద్ద సినిమాలను కాపాడుకోవాలి, లేకపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఆ సదుద్దేశంతో ఆ సినిమాల కోసం ఆ సందర్భంగా ఆయన వచ్చాడు. వచ్చి ఇండస్ట్రీ తరఫున తన ఒక సినిమానే కాకుండా 4 సినిమాల తరఫున మాట్లాడాడు.
చిన్న సినిమాల తరపున మాట్లాడలేకపోయాడు ఆయన. చిన్న సినిమాల తరపున నారాయణమూర్తి, ఆ రోజు నారాయణమూర్తి వీళ్ళు మనాడు మాట్లాడాడు, కోసాని మాట్లాడాడు చిన్న సినిమాలు. చిన్న సినిమాల భవిష్యత్తు చాలా ముఖ్యం. కాకపోతే ఆయనకి చిన్న సినిమాల సంబంధం లేదు ఇక్కడ, పెద్ద సినిమాల వరకే కనుక ఆయన ఆ తరపున, అందుకని ఇండస్ట్రీ తరపున అంటాం కన్నా ఆ పెద్ద సినిమాల తరపున ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న సినిమాల తరపున ఆయన వెళ్ళాడు. వెళ్ళినందుకు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. అలాగే ఆయన కూడా జగన్ కూడా నా ఇంటికి డైరెక్ట్ కూర్చోవిడ వైఫ్ భారతి నాకు వడ్డించింది, చాలా గౌరవం చేసింది, ఈ గడప దాకా వచ్చి సెటప్ చేశారు ఆయన చెప్పాడు. ఇద్దరు బాగానే చెప్పుకున్నారు. మధ్యలో ఈ పోసాలు లాంటి కొంచెం అధిక ప్రసంగము, అనవసర ప్రసంగం చేశారన్నమాట. సో అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చిత్రసీమలో టాప్ హీరోయిన్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఎందుకు కించారు ఏంటి అనే దానికి సంబంధించి